తాను ఎంపిక చేసుకున్న ప్రజలతో కలిగి ఉన్న సంబంధం యొక్క చరిత్ర అబ్రహాము కథతోనే ప్రారంభమవుతుంది. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నిప్పును, నక్షత్రాలను, ప్రకృతి శక్తులను ఆరాధిస్తున్న కాలంలో అలా ఆరాధిస్తున్న ప్రజల మధ్య అబ్రహాము జీవించాడు. విగ్రహ ఆరాధనే జీవన విధానంగా కలిగిన ప్రజలలో నుండి ఏకైక సత్యదేవునిపైన విశ్వాసముంచడానికి అబ్రహాము పిలువబడ్డాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాల్లో దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. అతడు తన స్వదేశమైన హారానును పూర్తిగా విడిచిపెట్టి తాను ఎప్పుడూ చూడని ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాలి. అందుకు ప్రతిఫలంగా వారు నిరంతరం జీవించడానికి ఒక చోటు, అతని కుటుంబం ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందడం, ఆ దేశం ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారడం, ఇవన్నీ అతనికి వాగ్దానాలుగా ఇవ్వబడ్డాయి. ముందుగా దేవుడు అతనికి ఒక కుమారుణ్ణి ఇవ్వాలి. ఆదికాండం 17వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు అబ్రహాముతో గొడ్రాలైన అతని భార్య సారా తన వృద్ధాప్యంలో ఒక కుమారునికి జన్మనిస్తుందని వాగ్దానం చేశాడు. అతని పేరు ఇస్సాకు. యూదా వంశంలో పుట్టబోయే మెస్సయ్యకు ఇతడు పూర్వీకుడవుతాడు. తరువాత దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు. అది పాత నిబంధనలో అత్యంత భావోద్వేగపూరితమైన కథలలో ఒకటిగా నిలిచింది. అసలైన విధేయతకు ఒక ఉదాహరణ ఈ అబ్రహాము జీవితం. కఠినమైన పరీక్షలను సైతం తట్టుకుని జీవించాడు. పరిస్థితులు అత్యంత నిరాశాజనకంగా ఉన్నప్పుడు కూడా విశ్వాసంతో నిలబడ్డాడు. దేవునితో గొప్ప సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటూ సంపూర్ణంగా ఆయనను విశ్వసించాడు. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఆయన సమకూర్చిన సమృద్ధిని అనుభవించాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.